అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు ఎస్ తేజేశ్వరి. నేను 5వ తరగతి చదువుకుంటున్నాను. నా పాఠశాల పేరు ఎంజేపీ ఏపీబీసీడబ్ల్యూఆర్ రైతునగరం శ్రీకాకుళం. ఇప్పుడు నా స్నేహితులతో కలిసి భాషా భాగాల కృత్యం జరుగుతుంది. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు జి విజయలక్ష్మి. నామవాచకం పేర్లను గురించి చెప్పేది నామవాచకం. ఉదాహరణ రాము పుస్తకం. అందరికీ శుభోదయం. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు దేవిశ్రీ. సర్వనామం నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. ఉదాహరణ అతడు, ఆమె. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు జ్ఞానేశ్వరి. నేను 5వ తరగతి చదువుతున్నాను. విశేషణం గుణాన్ని తెలిపే పదాన్ని విశేషణం అంటారు. ధన్యవాదాలు. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు కల్పన. నేను 5వ తరగతి చదువుతున్నాను. క్రియ పనిని తెలియజేసేది క్రియ అంటారు. ఉదాహరణ చదివాడు, రాశాడు. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు ఏ మహిత. అవ్యయము లింగ వచన లేని పదాలను అవ్యయాలు అని అంటారు. ఉదాహరణకు అయ్యో, అబ్బో,